దగ్గరే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ముద్రగడని తెచ్చుకోవడం అన్నది జనసేనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయింది. అందుకోసం ముద్రగడ వెనకబడింది. ఎందుకు అంటే కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు రేపు పొద్దున ఈయనకి 20 25 ఇచ్చారనుకోండి, ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది? ఇప్పటికే ముఖ్యమంత్రి లేదు అన్నందుకే చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది కాపు సామాజిక వర్గం. ఊడికం చేసేది ఏంది? మనం ఆడిచ్చే 25 అయితే అన్ని పార్టీలో ఉన్నాయి కదా. 25 ఇప్పుడు వీళ్ళు 38 ఇచ్చారు వైసీపీ వాళ్ళు, 32 మంది అంత గెలిచారు దాంట్లో కాపులు. అట్లాంటిది ఈయనకు 25 ఇచ్చి అందులో మళ్ళీ అన్ని సామాజిక వర్గాలకి ఇచ్చి ఇంక ఈయన సాధించేది ఏంది? పవన్ కళ్యాణ్ కాపులకి వాళ్ళే 38 ఇస్తే వీళ్ళు 25 సీట్లు ఇచ్చి అందులో మళ్ళీ 10 మంది 12 మందిని కాపులకు పెట్టుకుని అందులో గెలిచి కొత్తగా వచ్చేది ఏంటి? తెలుగుదేశం పార్టీలో కూడా ఇంతకుముందు వచ్చారు కదా 25 మంది ఆ కాపులు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్కి ఏంటి? ఇంకా రాజ్యాధికారం, ముఖ్యమంత్రి కాకుండా ఇంకేముంది దాంట్లో? ఇంకోటి మనం తెలుగుదేశానికి లాయల్టీ ఉండాలి లాంటి పదాలు ఇవి కాపులకి నచ్చక ఓ రకంగా విరక్తితో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతారేమో, వైసీపీ కోటేస్తారు. క్రిందటిసారి గనక తెలుగుదేశం మీద విరక్తితో వైసీపీ కోట్లేశారు కాబట్టి వాళ్ళు వేసేస్తారేమో. దాన్ని ఆజ్యం పోస్తూ వస్తున్నాడు హరిరామ జోగయ్య ప్లస్ ముద్రగడ. ఆ కాపులని ఒక సైకలాజికల్ గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని గనక దారిలో పెట్టుకుంటే, వాళ్ళు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంటే మన కుల పెద్దలు కూడా ఇటు టర్న్ అయిపోయారు లేరా, మన పవన్ కళ్యాణ్ వెంట ఉందాం లేరా అనేటువంటి ఒక ఫీలింగ్ సైకలాజికల్ గా క్రియేట్ చేయడం కోసం ఎవరో కానీ చాలా పక్కాగా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారికి మంచి సలహా ఇచ్చారు. అది గనక లేకపోతే పవన్ కళ్యాణ్ రెండోసారి దారుణమైన దెబ్బతిని ఉండేవాడు.